కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో డిసెంబర్ 16 నుంచి 24 వరకు శ్రీ అలివేలు ఆంతూరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథి బాబ్జీ జోగరాజు తెలిపారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు రాటముహూర్తం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సేవలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతిలో జరిగే విధానాన్ని అనుసరిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇల్లా బాబ్జీ శివకుమారి, మానేపల్లి రవీంద్ర, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తారీఖు నుంచి వెంకటరమణమూర్తి బ్రహ్మోత్సవాల్ని చేయాలని తలపెట్టినటువంటి జోగరాజు మరి సపోర్టర్స్ అందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఎప్పుడు కాకినాడలో జరిగినట్టు నేను ఆలకించలేదు. చాలా గొప్ప కార్యక్రమం. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఖచ్చితంగా ఇది భగవంతుడు చేయించుకుంటాడు. వెంకటరమణమూర్తికి గొప్ప శక్తి ఉంది. దాన్ని బట్టి మనందరూ కూడా చేయడం, ఇలాంటి ఫంక్షన్కి రాటముహూర్తానికి రాజు నన్ను ఆహ్వానించడం, అలాగే నాతో పాటు నా పేరు గల బాబ్జీ గారు కూడా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా దీనికి నా వంతు సహాయ సహకారాలు ఏమన్నా నేను అందిస్తాను. ఇది దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం తలపెడుతున్నామండి, మీరు అందరూ కూడా మాకు సహకరించాలి సార్ అంటే ఆయన సానుకూలంగా, ఆయన కూడా వెంకన్నబాబు అంటే మంచి భక్తుడు, ఆయన నువ్వు చెయ్యి, నీకెందుకు, మీ అన్ని రకాలుగా సహకరిద్దామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిదీ కూడా సిటీ ఎమ్మెల్యే మన వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆశీస్సులతో ఇంకా కాకినాడలో ఉన్న ప్రముఖులు, శాసనసభ్యులు, ఎంపీలని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రాటముహూర్తం అయిన తర్వాత ఇన్విటేషను అందరికీ కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సహకరించవలసిగా కోరి ప్రార్థిస్తున్నారు. కార్యక్రమం బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 16 నుంచి ఘనంగా స్టార్ట్ చేస్తాం. 9 రోజుల కార్యక్రమం. 24వ తారీఖు వరకు కూడా మన వీధిలో మన వెంకన్నబాబు గారికి ఘనంగా పూజలు, కార్యక్రమాలు పొద్దున్న సాయంకాలం కూడా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.